నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం చూశారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి స్పష్టం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ ప్రారంభించిన డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా. రెండవ రోజు కొనసాగిన జోడాల రిలే నిరాహార దీక్షలు. నిరవధిక సమ్మె వరకు తేవద్దని ప్రభుత్వానికి హెచ్చరిక. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసు వలస పంచాయతీ కోడికర్ వలస గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు, సేవలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. పారదర్శక పాలనతో సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. మీకు ఇక్కడ ఏమేమి కావాలి, కొంతమందికి ఇల్లు కూడా ఇస్తానని చెప్పాను. అవన్నీ కూడా మీకు అన్ని సదుపాయాలు చేస్తాను. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్లో విస్తృతంగా వినియోగిస్తూ నేర నియంత్రణ, నేరాల గుర్తింపు, దర్యాప్తు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా పోలీసు శాఖ మరో కీలక ముందడుగు వేసింది. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్స్, సైబర్ నేరాల గుర్తింపు, నేరాల దర్యాప్తు, విశ్లేషణకు సాంకేతికత ఉపయోగపడే సాంకేతిక సాధనాలను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు శాఖ కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా నేరాలను ముందుగానే గుర్తించడం, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టడం, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే ప్రదేశాలు తదితర ప్రాంతాలలో అవసరమైన సందర్భాలలో డ్రోన్లను వినియోగించడం ద్వారా పోలీస్ నిఘాను మరింత పటిష్టం చేయవచ్చని, క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది చేరుకోవడం కష్టమైన ప్రాంతాలను సైతం డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించేందుకు వీలుంటుందని అన్నారు. అత్యవసర పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు, అనుమానాస్పద కదలికలు, విస్తృత స్థాయి పోలీసు ఆపరేషన్ వంటి సందర్భాలలో పోలీసులకు పరిస్థితిని వేగంగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో డ్రోన్స్ సహాయపడతాయని తెలిపారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నగరంలోని కోట వద్ద ప్రారంభించారు. తిరంగా ర్యాలీ నగరంలో ప్రధాన వీధులలో ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సంపాదించడంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. యువత దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. దేశంలో 40 కోట్ల మంది యువత ఉన్నారని, దేశ స్వరూపాన్ని మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో 100 అడుగుల తిరంగ ర్యాలీ స్థానిక కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేటి యువత దిస్ ఈజ్ రియల్ జంజీ, ఇప్పుడు ఉన్నటువంటి జంజీ అంతా ఆ తరాన్ని ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఏ దుష్ట శక్తులు ఉన్నాయో వాటన్నిటిని తరిమికొట్టే ప్రయత్నంలో విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది. ఈ రియల్ జంజీ ఈ యొక్క దేశం కోసం, ఈ యొక్క సమాజం కోసం ఈ విద్యార్థులంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ దేశంలో యువత 40 కోట్ల మంది యువత ఉన్నారు. ఈ యువత అంతా తలుచుకుంటే ఈ యొక్క దేశ స్వరూపాలను మార్చొచ్చు అని చెప్పేసి విద్యార్థి తెలియజేస్తుంది. దీనికి కారణంగా ఈ యొక్క 80వ
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక కోట జంక్షన్ నుంచి ఘంటసాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత మాతాకు జై, వందే మాతరం. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకాన్ని సాధించారు. స్నాచ్లో 149 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు సృష్టించగా క్లీన్ అండ్ జర్క్లో 181 కేజీలతో కలిపి మొత్తం 330 కేజీల బరువెత్తి అజయ్ బాబు ఈ ఘనత సాధించారు. స్వర్ణ పథక విజేతతో కేవలం 1 కేజీ తేడాతో ఆయన రజతంతో సరిపెట్టుకున్నారు. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010వ సంవత్సరం న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం సాధించగా ఇప్పుడు స్వయంగా తండ్రే కోచ్గా వ్యవహరించి కుమారుణ్ణి ఈ స్థాయికి తీర్చిదిద్దడం మరొక విశేషం. ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా భోపాల్ 3 EMU సెంటర్లో దేశసేవ చేస్తూనే అంతర్జాతీయ వేదికపై తండ్రి కలను నెరవేరుస్తూ అజయ్ బాబు ఈ అరుదైన రజక పథకాన్ని సాధించి దేశం గర్వించేలా చేశారు. బాబు, మా ఊరు కొండవేలగాడ గ్రామం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను మన కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో సిల్వర్ మెడల్ గెలిచాను. నా కోచ్ మా నాన్న బిఎస్ రావు, శ్రీనివాసరావు. నాన్నగారు కూడా కామన్వెల్త్ గేమ్స్ 2010 కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్. నేను ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి ఇంకా ఈ సిల్వర్ని గోల్డ్గా సాధించాలని 2030 కామన్వెల్త్ గేమ్స్ ఇంకా 2028 ఒలింపిక్ గేమ్స్కి క్వాలిఫై అవ్వాలని కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ సిల్వర్తోనే కాదు, గోల్డ్ గెలిచే వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. 2010 కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ని. అది కొండవేలగడ విలేజ్, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను డిఫెన్స్లో 22 సంవత్సరాలు వర్క్ చేశాను. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం విజయనగరం కొండవేలగడలో ఉంటున్నాను. ఇక్కడ నా ఇండివిజువల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను. తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఒలింపిక్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్ని తయారు చేయాలని నాకు ఒక కోరిక. అందులో ఇంకోటి ఏంటంటే, మొన్న రీసెంట్గా మా అబ్బాయి సిల్వర్ మెడల్ గెలడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. 1 కేజీలో గోల్డ్ మిస్ అయింది మాకు. కానీ ఇన్ ఫ్యూచర్ వచ్చే 2030 కామన్వెల్త్ గేమ్స్లో పక్కా గోల్డ్ రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. 3 రోజుల క్రితం నారా లోకేష్ గారు కూడా కలిశారు. ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. మన రాష్ట్రానికి, మన దేశానికి ఓ మెడల్ మీ అబ్బాయి, మీరు ఇంతవరకు మీరు కూడా దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు, అదే దిశతో మీ అబ్బాయి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు. ఎటువంటి సపోర్ట్ అయినా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు ఉంటామని చెప్పి ఆయన నమ్ముకోవడం జరిగింది. ఆధునిక భారత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 134వ జయంతిని ఈరోజు విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఘనంగా నిర్వహించింది. విజయనగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బి లక్ష్మి, కె శ్రీనివాస్, లైబ్రరీ యూనియన్ అధ్యక్షులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో రంగనాథ్ చేసిన సేవలను ఈ సందర్భంగా సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన గ్రంథాలయ సూత్రాలు నేటికి ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పుస్తక పఠనం జ్ఞానం వ్యాప్తికి రంగనాథ్ జీవితం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. గ్రంథాలయ పంచసూత్రాలను ప్రతిపాదించి ప్రతి పుస్తకానికి కూడా, ప్రతి చదువరికి కూడా ఈ పుస్తకాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఇతను ఎంతైనా కృషి చేయడం జరిగింది. ఇతని కృషికి భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఇతని మరణానంతరము భారత ప్రభుత్వం ఇతని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 12వ తారీఖున జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో ప్రతి ఏటా అన్ని గ్రంథాలయాల్లో ఈ జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మన విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థలో జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహులైనటువంటి అమామృత రంగనాథన్ గారి జయంతి సందర్భంగా మరి గ్రంథాలయంలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఎస్ఆర్ రంగనాథన్ గారు గ్రంథాలయ శాస్త్రంలో ఎన్నో మరి సేవలు అందించారు. ఆయన మరి ఈ గ్రంథాలయానికి ఆయన ఒక గ్రంథాలయ అధికారిగా ఉంటూ మరి ఈ గ్రంథాలయ శాస్త్రంలో పంచసూత్రాలని ఆయన మనకి గ్రంథాలయ సంస్థలో ఆయన
ఈ పంచసూత్రాల ద్వారా మనకి గ్రంథాలయంలో పుస్తకాలు ఎలాగ వినియోగించుకోవాలనేది ఆ యొక్క వెసులుబాటు చేశారు. మరి అలాగే కాలం క్లాసిఫికేషన్ ద్వారా కూడా ఆయన మరి అనేక సేవలను అందించారు. ఈ విధంగా మరి గ్రంథాలయ శాస్త్ర పితామహుడిగా ఆయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ప్రపంచం గర్వపడేలా తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత వెయిట్ లిఫ్టర్లు అద్భుతమైన ప్రతిభను చూపారని, అందులో 3 సిల్వర్ మెడల్స్ సాధించిన సనపతి గురునాయుడు, వల్లూరి అజయ్ బాబు, అదే స్థాయిలో జరిగిన ఇతర వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రదర్శనలు చేసి పథకాలు సాధించిన రెడ్డి భవానీ, బెల్లాన భార్గవిల సొంత గ్రామాలైన విజయనగరం జిల్లాలోని కొండవెలగడ, కొండకరకం కావడం, ఎస్కోట మండలం ధర్మవరం వాసి ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్రపతి ప్రశంసలు పొందిన రాజేష్ పొట్ట విజయనగరం జిల్లా వాసి కావడం ఎంతో ఆనందంగా ఉందని, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ సందర్భంగా ప్రత్యేక నజరానాలు ప్రభుత్వం తరపున ప్రకటించారని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెటి బాబ్జీ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో సామాన్య కుటుంబం నుంచి 4 వెయిట్ లిఫ్టర్లు భారతదేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. వీళ్ళు కొండవెలగాడ, కొండకరకం గ్రామాలకు చెందినటువంటి అద్భుతమైన క్రీడాకారులు. సామాన్యం శనపతి గురినాయుడు 3 రజత పథకాలు తీసుకొచ్చాడు. కజకిస్తాను అలాగే ఉజ్బెకిస్తాను ఈ 2 చోట్ల మొన్న జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో, మొన్న ఆపరేషన్ సింధూలో అద్భుతమైన ప్రతిభా పటవాలు ప్రదర్శించినందుకు భారత రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఇచ్చారు. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో సామాన్యమైన కుటుంబంలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఇంత ఘనకీర్తి తీసుకొస్తే మీరు ప్రత్యేకమైన నజరానా ఎందుకు వాళ్ళకి ప్రకటించరు? 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం చాలా ఘనంగా. ఇటువంటి గొప్ప వ్యక్తులను సత్కరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది, జిల్లా యంత్రాంగానికి ఉంది. దయచేసి నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను, మీరు అన్యదా భావించకుండా రేపు జరిగే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా వీళ్ళకి నజరానా ప్రకటించి వీళ్ళ కుటుంబాలను సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. 4 ఏళ్ల వయసులో ఒక ప్రమాదంలో చేతిని కోల్పోయాడు. అప్పటి నుంచి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో దూసుకుపోయాడు. వికలాంగుడైన తన పట్టుదలలో ఏమాత్రం తగ్గలేదు. ఆయనే యల్లా సత్యబాబు. యల్లా సత్యబాబు అనే పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని విజయనగరం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపు చేస్తున్నారు. పారా బ్యాడ్మింటన్లో జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ సంపాదిస్తున్నారు. తనకు గ్రూప్ డిలో రైల్వే ఉద్యోగం ఉన్నప్పటికీ ఆర్థిక సహకారం తోడ్పాటు అవసరమని అన్నారు. పారా బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు సహకరించిన జిల్లా పారా బ్యాడ్మింటన్, రాష్ట్ర పారా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సహకారంతో ఇన్ని మెడల్స్ సాధించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక భరోసా లభిస్తే మరిన్ని పథకాలు సాధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లా కొత్తవలస మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వారిని. నేను ఈ పారా స్పోర్ట్స్లో 2011 నుంచి 2026 వరకు ఇప్పటికీ ఆడుతున్నాను. దీనికి మన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అనేది మన స్టేట్లో ఒకటి ఉన్నది. దానికి ఇయర్స్ వయసులో రోడ్ యాక్సిడెంట్ ద్వారా నాకు లెఫ్ట్ హ్యాండ్ కోల్పోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి బై బర్త్ అన్నట్టు నేను ఫీల్ అయ్యి సెల్ఫ్ మోటివేషన్తో నేను గేమ్స్లో రాణిస్తూ మన విజయనగరం జిల్లా తరపున పారా స్పోర్ట్స్లో నేను రాణిస్తున్నాను. కూడా నేను 2026 మార్చ్ 10వ తారీఖున గోపీచంద్ అకాడమీలో పారా బ్యాడ్మింటన్ 7th నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ మెన్ డబుల్ SU5 కేటగిరీలో. నాకు ఫస్ట్ నుంచి కోచింగ్ అనేది రైల్వే స్టేడియంలో కోచింగ్ ఇవ్వడం జరిగేది. నేను 2014 సెప్టెంబర్ 2న రైల్వేలో జాయిన్ అయ్యాను త్రూ RRC ఎగ్జామ్ ద్వారా. అప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు స్టిల్ నౌ నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకా మన విజయనగరం పేరును ఇంకా రాణించాలని, నేను విజయనగరం జిల్లా తరపున ఇంకా రాణించాలని కోరుకుంటూ, నాకు ఎవరైనా షటిల్స్, పారా బ్యాడ్మింటన్ అంటే తెలిసిందే, షటిల్స్ పరంగా, రాకెట్స్ పరంగా, షూస్ పరంగా, కోర్టు పరంగా అన్నీ మనకు ఫెసిలిటీస్ ఉండాలి. దానికి ఒక పక్క ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ
ఒక పక్క గేమ్ ఆడాలంటే కొంత ఆర్థిక సహాయం అనేది ఉండాలి. కావున ఆర్థిక సహాయం అనేది ఉంటే ఇంకా మన జిల్లా తరపున రాణిస్తూ ఎన్నో మెడల్స్ అనేది సాధిస్తానని నేను హామీ ఇస్తున్నాను. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ దంపతుల కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష పుట్టినరోజు వేడుకలు నగరంలోని కోరాడ వీధిలో ఉన్న వారి నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, బొత్స అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తల రాకతో కోరాడ వీధిలోని వారి ఇల్లు సందడిగా మారింది. ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీస్సులతోనే తాము ఈ స్థాయిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత చేరువగా ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లుగా ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. బొత్స అనుష గారి పుట్టినరోజు, జన్మదినం. ప్రజలు ఈరోజు చాలామంది వచ్చారు. అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమాల ద్వారా చాలా చేరువయ్యాం ప్రజలకి. ఈ మధ్యన మీరే చూస్తూ ఉన్నారు, నాన్నగారులోని ఎలాగైతే ఉన్నారో, అమ్మగారు ఎలాగైతే ఉన్నారో, తద్వారా మేమిద్దరు ఎలాగైతే మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే మంచి చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మన్నలను పొందుతూనే ఉన్నాం. ఈ రోజున ఆవిడ పుట్టినరోజుకి, అక్కగారి పుట్టినరోజు, అనుష గారి పుట్టినరోజుకి విశేషమైన అభిమానులు వచ్చారు. ఆ పుట్టినరోజులు ఎన్నో మా అక్కగారు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతే కాకుండాను ఈ మధ్యన మీరే చూస్తున్నారు, ప్రజల గురించి పోరాడే మనిషిగా తను ఒక విధంగా ముందుకు రావడం చాలా సంతోషం కలిగించింది, ఆనందం కలిగించింది. ప్రజల ముంచే మనుషులను కాబట్టి నాన్నగారి నుంచి మేమందరూ అదే ఫాలో అవుతున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా దీనికంటే మంచి స్థానంలో ఉండాలని, మీ అందరినీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మరి డెఫెండమ్ స్కూల్కి ఒక స్టూడెంట్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఊర్లో చిన్నపిల్లలకి, ఇప్పుడే పుట్టిన పిల్లలకి కిట్లు, నెక్స్ట్ రక్తదానం కార్యక్రమం రెడ్ క్రాస్ తరపున ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తే నా కోసం నా అభిమానులు చేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరియు మరీ ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, నేను ఇంత దానైనందుకు నా తల్లిదండ్రులకి, మా నాన్నగారైన బొత్స సత్యనారాయణ గారికి, ఝాన్సీ లక్ష్మి గారికి, మా తమ్ముడైనటువంటి సందీప్ గారికి నేను ఎప్పుడూ నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విఎంఆర్డీఏ నిధులతో నగరపాలక సంస్థ పరిధిలోని చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి కానున్నట్లుగా నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ డిమాండ్ ఉన్న ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్తో పాటు ప్రజాప్రతినిధుల ద్వారా మరియు వివిధ వేదికలపై ప్రజల నుంచి అందే విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా కమిషనర్ వెల్లడించారు. ఈ విజ్ఞప్తుల అనుసంధానంతోనే నగరంలోని పలు కీలక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లుగా ఆయన స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో విఎంఆర్డీఏ నుంచి కొన్ని నిధులు రావడం జరిగింది. ఈ నిధులకు సంబంధించి గత 3 నెలల క్రితమే టెండర్స్ పిలవడం, ఆ టెండర్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ వర్కులు చేపట్టడం జరిగింది. సుమారుగా 98 వర్కులు ఈ కార్యక్రమంలో చేపట్టాం. ప్రజల యొక్క ప్రయారిటీని కానీ పీజీఆర్ఎస్ దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా పీజీఆర్ఎస్ కేవలం పురపాలక సంఘంలోనే కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా పీజీఆర్ఎస్ దరఖాస్తులు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్ గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రిప్రజెంటేషన్స్ కొన్ని అందాయి. వీటన్నిటిని కూడా బేరీ చేసుకొని ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడుందో, ఒక వర్క్ చేస్తే ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అన్నది ఒక క్రైటీరియాగా తీసుకొని, హై డెన్సిటీ ఎక్కడైతే ఉందో, హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉండి అక్కడ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ కొన్ని పేద ప్రాంతాలు, స్లమ్ ప్రాంతాలు ఉన్న వాటిని కూడా తీసుకొని 98 వరకు గుర్తించేసి టెండర్స్ పిలిచి అవి పూర్తి చేసే క్రమంలో ఉన్నాము. మరొక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 100% కంప్లీషన్ అయిపోతుంది. ఈ క్రమంలో పురపాలక సంఘానికి సంబంధించిన ఏవైతే నిధుల లభ్యత ఉంటుందో దానికి మన విజయనగరం నగరపాలక సంస్థ విఎంఆర్డీఏలో పరిధిలో ఉంది కాబట్టి కొంత షేర్ని విఎంఆర్డీఏ ద్వారా అడగడము, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రులు వారు ఎండార్స్ చేసి విఎంఆర్డీఏ నుంచి కొన్ని నిధులు ఇప్పించారు కాబట్టి ఈ పనులు ముందుకెళ్ళాయి.
అంశం కూడా మరి గౌరవ మంత్రివర్యులు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయంలో వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారిని రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా వచ్చినట్లయితే కొంత అమౌంట్ కొంత అమౌంట్ విఎంఆర్డీఏ నుంచి తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రజలకి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో మనవి చేస్తున్నాం. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 150 ప్రాంతాలలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రహదారి భద్రత నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు 150 ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ తనిఖీలలో సుమారు 500 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందిని వినియోగించామని అన్నారు. ఈ తనిఖీలలో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశామని చెప్పారు. వాహనాలు ప్రమాదాలకు గురి అయినప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించి వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామని అన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఈ చలానా విధించేందుకు బదులు వెంటనే ఆయా వాహనాలకు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు చేపట్టమన్నారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీలలో ప్రజలకు రహదారి భద్రత, సైబరు భద్రత, మహిళల భద్రత పట్ల గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వాహనదారులు ప్రజలకు వివరించి అవగాహన కల్పించమన్నారు. రోడ్డు ప్రమాదాలలో చాలామంది హెల్మెట్ ధరించకపోవడం వలన తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతే కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని, కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి ప్రభుత్వ పాలన తెలియజేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ అన్నారు. ఈరోజు విజయనగరం పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు గంటా పోలినాయుడు, టీడీపీ నగర అధ్యక్షులు గంటా రవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలలోని ప్రతి బుధవారం సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం సమావేశాలు నిర్వహించి కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి పాసాపలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో కూడా మనం చేస్తున్న గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి వివరించాలి. అదేవిధంగా ప్రజల్లో ఉండే సమస్యలు ఇంకేమైనా ఉంటే అది పార్టీ దృష్టికి తీసుకొని వెళ్ళేట్టయితే, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉండే సమస్యలు కూడా పార్టీ దృష్టిలో పెట్టినట్టయితే ఆ సమస్యలను మనం ఏ రకంగా మరి పరిష్కారం చేయగలమనే ఒక ఆలోచన, ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు 4 బుధవారాలు కూడా, ఒక బుధవారం యూనిట్ స్థాయిలో, 2వ బుధవారం టౌన్ మండల స్థాయిలో, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో, 4వ బుధవారం పార్లమెంట్ స్థాయిలో మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమాలు 4 వారాలు కూడా మీటింగ్లు ఏంటంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ మన పార్టీలో ఉన్నటువంటి పెద్దల దగ్గర పెట్టినట్లయితే వాళ్ళు ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా ముందుకెళ్లాలన్న విషయంపై ఈ 4 వారాలు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటంటే మనకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో, మన దేశంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక క్యాలెండర్ వచ్చింది, పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్తో పాటు మన మేడం గారు, అతిథి మేడం గారు ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 541 కోట్ల రూపాయల వ్యయంతో, డబ్బులు ఖర్చుతో మన విజయనగరం నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా డోర్ టు డోర్ మేమందరం వెళ్ళి, క్యాడర్ అందరూ వెళ్ళి మేడం గారు చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే రానున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి క్యాడర్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన 17 మంది చేనేత కార్మికులు చేనేత కార్మిక శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఇచ్చే 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తమకు కూడా మంజూరు చేయాలని వారు కోరారు. తమ జీవనాధారం చేనేతపైన ఆధారపడి ఉందని, ఇప్పటివరకు ఈ పథకం ప్రయోజనం తమకు అందలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. చేనేత కార్మికులుగా తమందరికీ అర్హత ఉందని, మగ్గంతో పనిచేయడం కూడా జరుగుతుందన్నారు. కార్మికులమైన తమందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బొబ్బిలి మండలము, విజయనగరం జిల్లా. మేము
చేనేత వర్కరం కాబట్టి మేము సొసైటీలో ఆగిపోయి అక్కడి నుండి మంగళగిరి వస్త్రాలు వేస్తాము. మంగళగిరి వస్త్రాలు కూడా ఇప్పుడు రావడం లేదు. దాని నుండి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు చేయూత అందలేదు, చేయూత అందలేదు. కాబట్టి మేము 16 మంది వచ్చాము. కాబట్టి మళ్ళీ మీరు మా యందు దయచూసి మీరు మాకు అవకాశం ఇస్తారని మరి కోరుచున్నాం. గతంలో కూడా రాలేదు సార్, గతంలో రాలేదు. ఇప్పుడు వస్తాయి అనేసి ఆశపోయింది మేము వచ్చాం. మగ్గాలు ఉన్నాయి సార్, మగ్గాలు ఉన్నాయి. చేనేత పని చేస్తాను. కాకపోతే మంగళగిరి నుండి వస్త్రాలు వచ్చేవి అవి కూడా ఆపేశారు. ఏంటి వాటి వల్ల మనకి వాళ్ళకి ఉపాధి ఏమి లేదు. కాకపోతే ఈ వర్క్ ఎక్కువ చేతను మాకు రాబడి కూడా తక్కువ అయిపోయింది. కాబట్టి దాని గురించి మన కలెక్టర్ గారు మన వాళ్ళందరూ కలిపి మా విన్నపం ఆలోచించి మాకు దయచేస్తారని మరి మేము వచ్చాం గారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఈరోజు ఎంపీడీఓ స్వరూపరాణి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని భారత మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. చూపరులను ఈ ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశాల మేరకు ఎంతో అట్టహాసంగా హైస్కూల్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు, మండల పరిషత్ సిబ్బందితో ఈ ర్యాలీని నిర్వహించినప్పటికీ సచివాలయ కార్యదర్శులతో పాటు సిబ్బంది ఎవరూ ఆ సమయానికి హాజరు కాకపోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రమౌళి, ఏఓ కామేశ్వరరావు, హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ హేమ, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరానికి కోతవేటు దూరంలో ఉన్న సారిపల్లి టిడ్కో కాలనీలో ప్రజల మౌలిక సదుపాయాలు మరియు శాంతి భద్రతల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లిమల పోలీసుల ఆధ్వర్యంలో కాలనీలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాలరావు పాల్గొని కాలనీ ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ గోడును ఎస్ఐకి వెళ్లగక్కుతూ తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పోసగుచ్చినట్లుగా వివరించారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న ఎస్ఐ గోపాలరావు తగు స్పందన తెలియజేశారు. అలాంటిది మేము ఇక్కడ చాలా అవస్థలు పడుతున్నాము. కిట్కో హౌస్ ఇచ్చారు, ఆయన ఇచ్చిన ప్రభుత్వంలోనే కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడాను మాకు పట్టించుకున్న దాత లేదు. ఇక్కడ జైరులు, పాములు చాలా ఇబ్బందులు పడి నరకం అనుభవిస్తున్నాము. ఒక లైట్లు కూడా లేవు సార్ మాకు. అలాంటిది మేము వెళ్ళే తోవలో వచ్చే తోవలో కూడాను మాకు భయంకరంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను మమ్మల్ని పట్టించుకొని ఈ రోజుకి ఇక్కడ మీటింగ్ తెలియపరిచారు. అందరం కూడా సేకరించి తల 150 వేసి కెమెరాలు పెట్టుకుందామనేసి అని మేము నిర్ణయించుకున్నాము. మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా మీరు పట్టించుకొని ఈ విజయనగరం ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటే మాకు మరీ మంచిదని మేము కోరుకుంటున్నాము. అంతకంటే మేము ఇంకా ఈ అడవిలోనే మేము ఉండాలి చెయ్యాలనేసి అని బయట రెంట్ కట్టుకొని ఇక్కడ బ్యాంకులకి రెంట్ కట్టుకొని మేము అన్నీ చెయ్యాలంటే మా వల్ల కాదండి. ఒకరు తేవాలి, నలుగురు తినాలనేసి అని అంటే ఈ అడవులెళ్ళి వెళ్ళలేకపోతున్నాము కూడా అండి. ఆ ఎమ్మెల్యే గారికి నారాయణ చంద్రబాబు గారికి మేము తెలియపరుస్తున్నాము. విజయనగరం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో చంపావతి నదీ తీరం ఒడ్డున వెలిసిన సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక చారిత్రక కట్టడమే కాదు, భక్తి ప్రపత్తులకు నిలయం. దేవతలే స్వయంగా తమ చేతులతో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చూపర్లను కట్టి పడేస్తుంది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలయం కళింగ నగర వాస్తు శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడ అరుదైన ఏక పాదమూర్తి శిల్పంతో పాటు నాటి శిల్ప కళా వైభవం అడుగడుగున కనువిందు చేస్తోంది. ఈ దిబ్బేశ్వర స్వామి మహామాన్వితుడు. భక్తులు భక్తితో సమర్పించే అష్టోత్తరాలు, లక్ష దీపారాధనతో పని లేకుండా కేవలం ఒక చెంబు మంచినీళ్ళతో అభిషేకం చేస్తే చాలు ఆ భోలా శంకరుడు పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మనసారా పిలిస్తే పలికే దైవంగా ఈ స్వామి విరాజిల్లుతున్నారని భక్తుల నమ్మకం. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో తిరంగా యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో యువత, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో సాలూరు పురవీధులు దేశభక్తి నినాదాలతో మారుమోగాయి. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాతీయ జెండాను చేతబట్టి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. యువత, నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి ఉత్సాహంగా సైక్లింగ్ చేస్తూ దేశభక్తి సందేశాన్ని చాటారు.
ర్యాలీ పొడవునా భారత మాతాకి జై, వందే మాతరం, జై హింద్ నినాదాలు మారుమోగాయి. జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, దేశభక్తి స్ఫూర్తి ప్రజలలో మరింత పెంపొందించడమే లక్ష్యంగా తిరంగా యాత్ర సాగింది. భారీగా తరలివచ్చిన యువత ప్రజలతో సాలూరు వీధులలో త్రివర్ణ పతాకాలతో కలకలలాడాయి. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటిన ఈ తిరంగా యాత్ర సాలూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇల్లు, గుర్తింపు కార్డులు లభించే విధంగా కృషి చేయడమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ప్రధాన లక్ష్యమని సంఘం గౌరవాధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, అధ్యక్షులు శివరాజేష్ తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం కోసం ఏపీజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. అలాగే జర్నలిస్టుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. 60 ఏళ్లు నిండినా లేదా 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీజేఎఫ్ ఉమ్మడి విశాఖ జిల్లా అడ్హాక కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏపీజేఎఫ్ విశాఖ అడ్హాక కమిటీ కన్వీనర్ రవికాంత్ కూడా పాల్గొన్నారు. సమస్యలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభని నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మహాసభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృషి చేస్తోంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల్ని త్వరితగతిన ఈ ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ జర్నలిస్ట్ ఫోరం తరఫున విశాఖ వేదికగా వాళ్ళకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లను నిర్మించి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదలుపెట్టిన దిశలో అవినీతి పాలనపై శాంతియుత పోరాటాలు చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం నిరసనకారులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ వాపోయారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న ఉద్యమాలపై పోలీసులతో ఉక్కుపాదం మోపి అణచాలను అనుకోవడం అవివేకమని అన్నారు. డిఎస్సీ నియామకాలలో అక్రమాలు జరగనప్పుడు సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. డిఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అణిచివేస్తున్న తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పు జరగలేదని మీరు అనుకుంటున్నారు కదా, తప్పు జరగనప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న మీరు సిబిఐ ఎంక్వైరీ మీకు మీరుగా మా అబ్బాయి నిప్పు తప్పు చేయలేదు, నా కొడుకు నీతిమంతుడనే నిరూపించుకునే అవకాశం మీకున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. ఎవరో ఒక నిరుద్యోగ ఒక తమ్ముడు పోలవరం నుండి లేదు, కృష్ణా జిల్లాకు చెందినటువంటి మరో తమ్ముడు ఈ రోజు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఈ డిఎస్సీ మీద జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రపంచానికి తెలిసేది కాదు. దాన్ని కూడా మీరు మసిపూసి మారడిగా చేసేవాళ్ళు. ఏంటి ముఖ్యమంత్రి గారు, ఎందుకు భయపడుతున్నారు మీరు? 94-95 ప్రాంతంలో ఆ రోజు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు విద్యా
శాఖ మంత్రిగా ఉంటే 10th పేపర్ లీక్ అవుతే నైతిక బాధ్యత వహించి ఆ రోజు మీ జిల్లాకే చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు రాజీనామా చేసిన విషయం మర్చిపోయారని అడుగుతున్నాను మిమ్మల్ని. విశాఖ రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, పినాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. డిఆర్ఎం లలిత్ బొహ్రా ఈ ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ను ప్రారంభించారు. అనంతరం దీని ద్వారా అందజేసే వైద్య సేవలను మీడియాకు వెల్లడించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలో ఇప్పటికే విజయనగరం రైల్వే స్టేషన్ అందుబాటులోకి తెచ్చామని, ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్లో కూడా ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. 24 గంటలు నర్సింగ్ స్టాఫ్, డే టైం డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రయాణ సమయంలో అనారోగ్యానికి గురైన వారికి నామమాత్రపు ఛార్జీలతో ప్రమాదానికి గురైన ప్రయాణికులకు ఉచిత వైద్యం అందజేస్తామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రైల్వే స్టేషన్లలో ఎమర్జెన్సీ మెడికల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పినాకిల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. Issued that at all major and important station there should be an emergency medical room where minimum 88 list of equipments which the committee, it was headed by the AIIMS director, they have suggested. So in this emergency medical room those 88 equipments are there which are ready to provide the immediate relief to the passengers who are traveling in the train. The facility here will be round the clock nursing assistant, as well as during daytime the doctors will be there. Apart from that, the doctors will be available on the call. As of now, what happened is that if passenger makes request, then the doctors from the railway hospitals are coming and giving the treatment along with the nursing staff. Now the nursing staff will be available round the clock, doctor will be available during daytime, so the passengers traveling in the train will get an immediate relief. Apart from that, there are various passengers who are traveling and they got some illness or something, they can also take the facilities. The passengers who are affected due to accident or trespassing or any other things, they continue to be provided free of cost treatment by the railway. ఇక్కడ ద మెయిన్ ఫెసిలిటీ, ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఎనీ పేషెంట్, నేను కార్డియాలజిస్ట్ని బేసిక్గా, ఎనీ పేషెంట్ సడన్ కార్డియాక్ డెత్ అనేది విత్ ఇన్ మినిట్స్ కెన్ అక్కరండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ చేయటం, తర్వాత ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వటం. కానీ ఇక్కడ ఈ చేంబర్లో మేము డీఫిబ్రిలేటర్ అనే ఒక మిషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాస్ట్లీ మిషన్, డీఫిబ్రిలేటర్ అనే మిషన్ పెట్టాము. వీ కెన్ గివ్ ఇట్ ద షాక్ టు ద పేషెంట్ అండ్ దెన్ కన్వర్ట్ టు ద నార్మల్ సైనస్ రిథమ్. దట్ ఈస్ ప్రీవియస్గా మామూలుగా చేసేది బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాము. ఇప్పుడు నేను చేసే డీఫిబ్రిలేటరు ఈ అవసరమైతే మనం ఇంటిబేట్ చేసి యాంబు బ్యాగ్ తోటి ఇక్కడ తీసుకెళ్తాం, దాన్ని అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటాం. సో ఇక్కడ మనం వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అండ్ దెన్ రౌండ్ ది క్లాక్ ఫెసిలిటీస్ ఉంటాయి. డిఆర్ఎం సార్ చెప్పినట్లు పేషెంట్స్ వస్తారు ఆల్రెడీ ఇక్కడ ఎనీ హాస్పిటల్స్లో డిశ్చార్జ్ అయ్యి రావచ్చు. వెన్ దే ఆర్ అబౌట్ ది రైల్, దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, దే కెన్ కమ్. ఒక డిస్టెంట్ ప్లేస్ నుంచి వస్తారు వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ కోసం, ఏ హాస్పిటల్స్ కోసమైనా రావచ్చు. బట్ దే హ్యావ్ సమ్ సిక్నెస్, ఇమ్మీడియట్లీ దే కెన్ కాంటాక్ట్ దిస్ ప్లేస్ అండ్ దెన్ గెట్ ద థింగ్స్ అన్నమాట. సో రౌండ్ ది క్లాక్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్కడ నుంచి ఇదే కాకుండా మేము పీరియాడిక్గా ఇక్కడున్న స్టాఫ్కి కానీ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, వాలంటరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇందాక చెప్పినట్లు సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటాం. అంటే మనిషి గుండె కానీ ఆగిపోయిన 3 minutes కానీ మనం రివైవ్ చేయకపోతే ఇంకా బ్రెయిన్ డెత్ అనేది వస్తుందండి. విఎంఆర్డీఏలో జరిగిన 100 కోట్ల అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ ప్రణవ్ గోపాల్ రాజీనామా చేయాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రణవ్ గోపాల్ పదవి నుంచి తప్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం విఎంఆర్డీఏని తిరిగి గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన కమిషనర్ తేజ్ భారత్ కార్యకలాపాలన్నింటిలోని ప్రణవ్ గోపాల్కు వాటా ఉందని ఆరోపించారు. ప్రతి చెత్త పనికి మంత్రి నారా లోకేష్, పార్టీ నేత కిలారి రాజేష్ పేర్లు ఉచ్చరించకుండా ప్రభుత్వ పెద్దలు ప్రణవ్ గోపాల్ను నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు. విశాఖ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి 100,000 కోట్ల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున
అవినీతి అక్రమాలకి తావిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి అప్పటి విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు, అలాగే విఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ గారు కూడా నిర్ణయాలు తీసుకున్న భాగస్వాములు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తేజ్ భరత్ గారిని ఏదైతే ఇవన్నీ కూడా వాస్తవాలను గ్రహించి జీఐడికి సరెండర్ చేశారో అదే మాదిరిగా ఆ నిర్ణయాలు తీసుకుంటున్న దాంట్లో భాగస్వాముగా ఉన్నటువంటి విఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ కూడా రాజీనామా చేయాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రణవ్ గోపాల్ని చైర్పర్సన్గా తప్పించాలి. ప్రభుత్వ ప్రతిష్టని, పార్టీల ప్రతిష్టని కాపాడే విధంగా ఈయన చేసేటువంటి పనులను నిలువరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కోరుతా ఉన్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు మాధవధార, కళింగనగర్ ప్రాంతాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇద్దరు లబ్ధిదారులకు 2.65 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద నిధులు ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో 51వ వార్డులో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. ఒకరికి 1,74,000, ఇంకొకరికి 91,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి ఏదైతే అనారోగ్యం అయ్యి వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ తీసుకుని వచ్చి మా ఆఫీస్కి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి వాళ్ళకి ఈరోజు చెక్స్ ఇవ్వటం జరిగింది. కానీ జనరల్గా పబ్లిక్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా. ఏదంటే ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అవుతుందనేది ఒక ఎస్టిమేషన్ కనుక తీసుకుని వచ్చి మా ఆఫీస్లో ఇస్తే ఒక 2-3 రోజుల్లో వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే టోటల్ ఎల్ఓసి అని ఇస్తాము, లెటర్ ఆఫ్ క్రెడిట్. అప్పుడు వారు సొంతంగా మళ్ళీ బయట అప్పులు చేసో లేకపోతే సొంత డబ్బులు పెట్టక్కర్ లేకుండా కూడా ఆ ఫెసిలిటీ ఉంది. దీన్ని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరన్నా ఈ ఆరోగ్యం బాగోక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన వెంటనే, డిశ్చార్జ్ అయిన వెంటనే మా దృష్టికి ఆ బిల్స్, ఒరిజినల్ బిల్స్ అన్ని తీసుకుని వచ్చి ఇస్తే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నార్త్ నియోజకవర్గంలో ఉన్నవారు తప్పనిసరిగా సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వన్ ఫ్యామిలీ వన్ రిజర్వేషన్ అమలు కోసం చలో ఢిల్లీ కార్యక్రమానికి జనజాగరణ సమితి పిలుపునిచ్చింది. జెన్జే ఆధ్వర్యంలో ఆ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి జనజాగరణ సమితి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో మద్దెలపాలెం డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాలలో వన్ ఫ్యామిలీ వన్ రిజర్వేషన్ కోసం జంజీ చలో ఢిల్లీ పోస్టర్ను ప్రదర్శించింది. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడారు. పేద ఎస్సీ ఎస్టీలకు అతిపెద్ద శత్రువులు డబ్బున్న ఎస్సీ ఎస్టీలనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్ల కుటుంబాలు తక్షణమే తమ రిజర్వేషన్లు స్వచ్ఛందంగా వదులుకొని పేద ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు అతిపెద్ద శత్రువులు డబ్బున్న ఎస్సీ ఎస్టీలేనని జనజాగరణ సమితి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎస్సీ ఎస్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీస్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్ల కుటుంబాలు తక్షణమే తమ రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకొని పేద ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. ఒకే ఫ్యామిలీ ఒకే రిజర్వేషన్ అమలు కోసం ఆంధ్రప్రదేశ్ యువత కూడా ఢిల్లీలో జరిగే భారీ నిరసన ప్రదర్శనలో స్వచ్ఛందంగా పాల్గొనాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది. ఇప్పట్లోని క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్ అనేవి ప్రతి ఒక్క క్యాస్ట్కి ఈక్వల్గా ఉండాలి అండ్ ఆపర్చునిటీస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఎలాంటి డిస్క్రిమినేషన్ ఇంకా బయాస్ ఉండకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లైక్ ఇప్పుడు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళ జనరేషన్స్కి వెళ్ళకుండా లైక్ వాళ్ళ సన్స్కి లేదా డాటర్స్కి అలాగ జనరేషన్స్గా వెళ్ళకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి ఆపర్చునిటీ కలిగించాలి బేస్డ్ ఆన్ ఇన్కమ్. నాట్ ఓన్లీ రిచ్ వాళ్ళని ప్రమోట్ చేయకుండా ఈవెన్ పోవర్టీ కూడా ఇండియాలో చాలా ఉంది. పూర్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ జెన్జీ చేస్తున్న ప్రొటెస్ట్ని ఎంకరేజ్ చేయమని, సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
స్కాలర్షిప్కు అర్హులైన విద్యార్థులందరికీ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా సర్టిఫికేట్ మంజూరు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయూ అధికారులకు యూనియన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షులు విశ్వనాథ్ మాట్లాడారు. 2019 తర్వాత నుంచి యూనివర్సిటీలోని మెజార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందటం లేదని వాపోయారు. దీంతో పెరిగిన ఫీజులను, మెస్ ఛార్జీలను, హాస్టల్ ఫీజులను విద్యార్థులు కట్టుకోవాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఫీజు పెండింగ్లోనున్న సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో స్కాలర్షిప్స్ విడుదల కాని విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా సర్టిఫికెట్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పడలేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు జారీ చేసే విధంగా, పడిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీజులు కలెక్ట్ చేసే విధంగా సర్కులర్ ఒకటి జారీ చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కూడా మనకి చెబుతూనే ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్స్ అనేవి వచ్చాయి. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారో, పీజీ సెట్లో కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఫీజులు అనేవి ₹1 కట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ మీ అకౌంట్లో కానీ మీ దాంట్లో కానీ వేస్తుందో అప్పుడు మాత్రం మీరు ఎంత పడిందో ఆ ఫీజులు మాత్రం మీరు యూనివర్సిటీకి కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ కూడా సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము యూనివర్సిటీగా అడుగుతున్నాం. ఎందుకంటే మేము మా సీనియర్స్ చూసాం, 2-3 బ్యాచ్ల వరకు చూస్తూ ఉంటే కొంతమందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పడటం అనేది జరిగింది. కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ పడకుండానే వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. పడిన వాళ్ళంతా కూడా ఎంతైతే ఫీజు ఉందో అంత మొత్తం ఫీజు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెగ్యులర్గా తక్కువలో తక్కువ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్కి ₹19,600 సంవత్సరానికి ఉంటే 2 సంవత్సరాలు కలిపి దాదాపు ₹40,000 వరకు, హాస్టల్ ఫీజుతో కూడా కలిపి ₹50,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. అయితే ఇది కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాలని వచ్చిన వెంటనే దాదాపుగా ₹50,000, ₹60,000 ఒక్కొక్క కోర్సుని బట్టి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ బట్టి ₹70,000-80,000 వరకు కూడా ఒక్కొక్క విద్యార్థి ఫీజు కట్టుకోవాల్సిన పరిస్థితి అనేది యూనివర్సిటీలో వస్తుంది. మరి ఇంత ఫీజు ఒకేసారి ర్యాంక్ కొట్టుకొని వచ్చి ఫ్రీ సీట్తో చదువుకుందాం, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ₹70,000-80,000 ఎందుకు కట్టాలండి? ఎందుకు కట్టాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అని విడుదల చేయాలి. లేని పక్షంలో యూనివర్సిటీ బాధ్యత వహించి ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ పడలేదో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేసే విధంగా, వాళ్ళందరికీ డబ్బులు తీసుకోకుండానే సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా యూనివర్సిటీ అనేది చర్యలు తీసుకుంటూ ఒక సర్క్యులర్ అనేది జారీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ ఒక డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులందరూ ఈరోజు ఇక్కడ గుమ్మిగొట్టడం కానీ, ధర్నా చేయడం కానీ దీనికి కారణం కూడా అదే. వీసీ వచ్చి తన నోటితో తనుగా మాట చెప్పాలని చెప్పేసి మేము అంతా విద్యార్థులందరూ కూడా అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మేము ఆంధ్ర యూనివర్సిటీలో తీసుకునే ఈ కార్యక్రమం ఉందో, గత కొంతకాలం నుంచి ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయకుండా సంవత్సరాల తరబడి అలానే పెండింగ్లో ఉంచుతూ వస్తుంది. మనకి గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం అధికారంగా కాకపోయినా సుమారు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అన్నది పెండింగ్లో ఉంది. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ యూనివర్సిటీకి వేసే అమౌంట్. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ ఎవరికైనా స్టూడెంట్ అకౌంట్లో పడితే ఆ స్టూడెంట్ డైరెక్ట్గా వచ్చి యూనివర్సిటీకి కట్టమని చెప్పటము ఇదంతా ఒక న్యాయమైన పద్ధతి. కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్లో వేయాల్సిన ఏదైతే ఆ స్టూడెంట్ ఉందో ఆ స్టూడెంట్స్ని కూడా డైరెక్ట్గా మీరు ఫీజు కడితేనే మీకు సర్టిఫికేట్ మంజూరు చేస్తాము అని చెప్పి చాలా కాలం నుంచి యూనివర్సిటీ ప్రెజర్ అన్నది ఇక్కడ పడుతుంది స్టూడెంట్ మీద. మేము అడుగుతుంది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి ఏం సంబంధం ఉంది? ఇది ప్రభుత్వం డైరెక్ట్గా యూనివర్సిటీకి వేయాల్సింది, అది ప్రభుత్వంతో మాట్లాడుకోవాల్సిన విషయం. అది ఇక్కడ స్టూడెంట్ మీద ఎటువంటి బర్డెను, ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. స్టూడెంట్స్ ప్రశాంతంగా వాళ్ళు చదువుకోవటం, వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళటం ఇలా జరగాలి అది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు స్కాలర్షిప్ పడదు అంటే అప్పుడు తర్వాత యాక్షన్ ఏదైనా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప స్కాలర్షిప్ పడుతుంది అని చెప్పి యూనివర్సిటీ నుండి మొత్తం మా నేమ్స్ అన్నీ వెళ్ళటం అదంతా జరుగుతున్నప్పటికీ కూడా, చాలా న్యాయంగా ప్రాసెస్ అంతా అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం అన్న ఒక్క రీజన్ వలన స్టూడెంట్స్గా మేమందరం సఫర్ అవ్వాల్సి వస్తుంది. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మె 2వ రోజు కొనసాగింది. అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా కేజీహెచ్లోని జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వీరు స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూడాల సమ్మెకు ఏపీ జీడీఏ ప్రెసిడెంట్ డాక్టర్ జైదీర్ బాబు మద్దతు తెలిపారు. 2వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జూడాలకు బత్తాయి రస్మిచ్చి దీక్ష ముగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే స్టైఫండ్ సవరణను అమలు చేయాలని, నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఎన్ఎంసీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, 65 ఏళ్ల వరకు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఏపీ జూడా ప్రెసిడెంట్ డాక్టర్ దినకర్ సాయి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ రోజున ఏపీ జోడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రిలే హంగర్ స్ట్రైక్స్, వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏదైతే 3 ప్రభుత్వం ముందు పెట్టారో వాటిని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లే కార్యక్రమంలో ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్
స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఈ రోజున మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ 4 వరకు కూడా వాళ్ళందరూ దీక్షా శిబిరంలో కూర్చుంటున్నారు. దీనికి కారణం వాళ్ళ జస్టిఫైడ్ జెన్యూన్ డిమాండ్స్ అయిన స్టైపెండ్ తాలూకా మెయింటెనెన్స్ అదే కంటిన్యూ చేయమని. వాళ్ళేమీ స్టైపెండ్స్ పెంచమనట్లేదు. ఎప్పుడూ పెంచిన స్టైపెండ్స్, ఎప్పటి నుంచి ఇస్తున్న స్టైపెండ్స్ ఈ రోజున దారుణంగా 15 నుంచి 3% తగ్గడానికి కారణం ఏంటి? ఆ విషయం కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియచేయాలి. సెకండ్ పాయింట్, ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ చాలామంది క్వాలిఫైడ్ పీపుల్, పీజీస్ క్వాలిఫికేషన్తో బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఎంఎస్సి వాళ్ళని ఇవ్వడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మూడోది ఏజ్ హైక్ అన్నది అది ఒక్కసారి ఇవ్వడం స్టార్ట్ చేస్తే వీళ్ళ తాలూకా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అది కూడా ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి. ఈ 3 జస్టిఫైడ్ అండ్ జెన్యూన్ డిమాండ్స్ కాబట్టి ఏపీజీడీఏ నుంచి మేము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం వాళ్ళు తక్షణమే స్పందించి సమ్మె విరమణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా స్టైఫండ్ హైక్ దాని గురించి వాళ్ళు తీసుకొచ్చిన 3% పాలసీ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ నిరాశని, అవమానకరంగా అనిపించాయి. దానివల్ల మాకు కావాల్సిన మా 15% హైక్ ఏదైతే ఉందో అది ఇచ్చేంత వరకు మేము స్ట్రైక్ ఇలాగే కొనసాగిస్తూ నిరసన తెలుపుతామని మేము గవర్నమెంట్కి తెలియజేస్తూ ఈరోజు మా 2వ రోజు స్ట్రైక్ భాగంగా మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ రిలే హంగర్ స్ట్రైక్కి కూర్చోవడం జరిగింది. సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యామందిర్లో గణిత విజ్ఞాన మేళా సంస్కృతి మహోత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన ప్రార్థన గీతంతో ప్రారంభమైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈశ్వర్ ప్రభాకర్, సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మేళాలో గణితం, సైన్స్, సంస్కృత బోధనకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రదర్శనలు, మట్టి బొమ్మల తయారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల, ప్రాంత, క్షేత్ర, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను తదుపరి స్థాయికి ఎంపిక చేస్తారు. విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేళా విద్యార్థుల శాస్త్రీయ దృక్పథంతో పాటు సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు దోహదపడుతుందని అతిథులు, నిర్వాహకులు తెలిపారు. The schools present in urban Visakhapatnam and rural Visakhapatnam till Aragu and Paderu. Third sample is Godavari sample, which consists of the erstwhile East and West Godavari districts. So we will have competitions, these 3 competitions, Vignana Mela, Ganitha Mela and Sanskrit Mahotsav. At 4 stages. The first stage is at school level, second stage is at Sankul level, third stage is at Samiti level and BVK level. So once students and teachers are selected for the competitions at BVK level, they participate at Vidya Bharati Andhra Pradesh state level competitions. Who are selected at state level go for the South Central region, Dakshina Madhya Kshetra, Andhra, Karnataka and Telangana, these 3 states together. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం చూశారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి స్పష్టం. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ ప్రారంభించిన డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా. రెండవ రోజు కొనసాగిన జోడాల రిలే నిరాహార దీక్షలు, నిరవధిక సమ్మె వరకు తేవద్దని ప్రభుత్వానికి హెచ్చరిక. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.